ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ బాట పడుతున్నాయి. ఇప్పటికే 16 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసులు పంపాయి. తాజా చర్చలు ఎటూ తేలకపోవడంతో మళ్లీ వ్యవహారం మొదటికే వచ్చింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యమ బాట పట్టిన ఉపాధ్యాయులు మరోసారి సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి డీఈఓ కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. మొత్తం 16 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. వీటిపై తాజాగా 10 గంటల పాటు 3 విడతలుగా చర్చలు జరిగాయి. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. 8 రెగ్యులర్ డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది. కానీ అసలు డిమాండ్లకు అంగీకరించడం లేదు. ప్రతి తరగతిలో 45కి మించి విద్యార్థులు ఉండకూడదు అన్నది ప్రధాన డిమాండ్. అలాగే తెలుగులో బోధన కొనసాగించాలని అంటున్నారు. తాము ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదని, తెలుగుకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. మనకి 45 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్ ఇవ్వాలి మనం అడుగుతూనే ఉన్నాం. వారు 53 విద్యార్థులు దాటితేనే రెండో సెక్షన్ ఇస్తామని వారు అన్నారు. ఈ విషయం మీద కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. అంతేకాకుండా వీటితో పాటుగా తెలుగు మీడియం సమాంతరంగా నిర్వహించాలనేది ఈ తెలుగు రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన నుండి మన రాష్ట్రంలో తెలుగు మీడియం కావాలనేది ఇప్పటి నుంచే మేము కోరుతా ఉన్నాం. దాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఒప్పుకొని ఈరోజు దాని మీద నిర్ణయం చేపకపోవడం అనేది ఈ 2 విషయాల మీద సందిగ్ధత నెలకొన్న సందర్భంలో వీటి పరిష్కారం ముందు చేసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడమన్నాం. ప్రధాన డిమాండ్లకు తమ చేతిలో లేవని ఉన్నతాధికారులు తేల్చేశారని, దీంతో చర్చలకు అర్థమే లేకుండా పోయిందని అంటున్నారు. ఇవాళ సాయంత్రంలోగా మంత్రి చర్చలకు పిలిస్తే సరే, లేదంటే రేపు 13 ఉమ్మడి జిల్లాల్లో డీఈఓ కార్యాలయాల్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాయి యూనియన్లు. అన్ని సంఘాలు మద్దతుతో వాళ్ళ పక్షాన్ని కూడా ఈరోజు మేము మాట్లాడాం. కాబట్టి మేము అందరికీ మరొకసారి చర్చించాల్సిన అంశం కూడా ఉంది. ప్రభుత్వం మాతో చర్చలు జరిపి మేమైతే డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లు నెరవేర్చాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ సంఘాల అల్టిమేటంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది